నమస్కారం. మన్నో కథలకు స్వాగతం. ఇప్పుడు మనం మా ఊరిలో నా సంక్రాంతి పండుగ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. మీరు చూడండి. ఓకేనా? ఇక కథలోకి వెళ్తున్నానండి. సంక్రాంతి సెలవులు పెంచమని ఎందుకురా మేనేజర్‌తో గొడవ పడుతున్నావు? అసలేముంది మీ ఊర్లో? అన్న మా ఫ్రెండ్‌తో, మా ఊర్లో ఏముందా? అసలు ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో, ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు నాకు. సంక్రాంతి అంటే భోగి మంటలు, ముగ్గులు, కొత్త బట్టలు, పేకాటలు, చుట్టాలు, పిండి వంటలు. అబ్బో! ఇలా చెప్తే చాలా ఉన్నాయి. అయినా ఈ సంక్రాంతి పండుగ కోసం సంవత్సరం అంతా ఎందుకు ఎదురు చూస్తామో తెలుసా? అంటూ మొదలుపెట్టాను. ఒకవైపు కొత్త సంవత్సరానికి హాయ్ చెప్పి, మరోవైపు సంక్రాంతి పండుగ పనులు మొదలుపెడతాం. మొదటగా ఇంటిని శుభ్రం చేయడంతోటే ప్రారంభిస్తాం. ఒళ్ళు అలసిపోతుందనుకో. మా భాషలో ఈ శుభ్రం చేయడానికి దులపడం అని కూడా అంటారు. ఏడాదికొకసారి అటక మీద ఉన్న సామాన్లు దించి కడుగుతాం. షోకేసుల్లో ఉన్న బొమ్మలు తీసి అన్నీ శుభ్రంగా కడిగి తుడుచుకుని ఎండబెట్టుకుని పెట్టుకుంటాం. ఆ తర్వాత కొత్త బట్టలు కొనుక్కోవడానికి వెళ్తాం. నచ్చినవి కొనుక్కుంటాం. ఈలోపే సంక్రాంతి సెలవులు మొదలయ్యాక దూరంగా చదువుకుంటున్న మా అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, బావలు, చుట్టాలందరూ వచ్చేస్తారు. మీకు ఒకటి చెప్పనా? మేమందరం ఇలా ఒక్కటిగా కలిసేది ఒక్క సంక్రాంతి పండగకి మాత్రమే. ఇక అంతే, హడావిడైపోతుంది. హరిదాసులు, గంగిరెద్దుల వారు ప్రతి ఇంటికి వస్తారు. అంటే ఈ రోజుల్లో వాళ్ళు కూడా అల్ట్రా మోడర్న్ అయిపోయారండి. హరిదాసులు స్కూటర్లు వేసుకొచ్చేస్తున్నారు. గంగిరెద్దుల వారు మాత్రం తప్పదు కాబట్టి నడుచుకుంటూ వస్తున్నారు. అమ్మ వాళ్ళు వాళ్ళందరికీ చీరలు, డబ్బులు, బియ్యం ఇచ్చి దానం చేస్తారు. మా చిన్నప్పుడైతే మా నాన్నగారు ఒక పెద్ద గిన్నెలో మంచిగా వడ్లు, బియ్యం పెట్టి అక్కడ పెట్టేవారు గుమ్మం పక్కన. ఎవరైనా ఇలా వస్తే ఇంటికి అవన్నీ మమ్మల్ని వేయమనేవాళ్ళు. మేము ఎంతో ఆనందంగా అవి ఇచ్చేవాళ్ళం. నిజంగా ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని వాళ్ళు అప్పుడు మాకు అలవాటు చేశారు మా చిన్నప్పుడే. అందుకనే మేము అలా ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని మా పిల్లలకు కూడా నేర్పడం మేము అలవాటు చేసాం. అందుకే సంక్రాంతి వస్తే నేను కూడా మా పిల్లలకి ఎవరొచ్చినా సరే, ఇంటికి ఎవరొచ్చి అడిగినా వాళ్ళకి లేదు అనకుండా పంపించమని చెప్పేదాన్ని. అల్లుళ్ళని అత్తవారిళ్ళకి పిలుస్తారు, సంక్రాంతి అల్లుళ్ళు. మా నాన్నగారు కూడా మా అక్క వాళ్ళని ఇంటికి పిలిచి సంక్రాంతికి అందరూ తప్పకుండా రావాలని పిలిచేవారు. ఇక మేమందరం కలిసి, మేము ముగ్గురు అక్కా చెల్లెళ్ళం, ముగ్గురు తమ్ముళ్ళం, చక్కగా కళ్ళం దగ్గరున్న వెళ్ళి మా ఆవుల దగ్గరికి వెళ్ళి చక్కగా పేడ తీసుకుని భోగి పిడకలు తయారు చేసేవాళ్ళం. ఆ భోగి పిడకల్ని మంచిగా దండలు గుచ్చి ఒక చోట చక్కగా దాచుకునేవాళ్ళం. ఇక భోగి ముందు రోజు రాత్రి మా అక్క చెల్లెళ్ళం ఇంట్లో అందరం కలిసి గోరింటాకు పెట్టుకునేటోళ్ళం. ఒకరి మీద ఒకరు బోల్డ్ జోకులు వేస్తూ హాయిగా నవ్వుకోవడం, పిండి వంటలు చేసినవి ఉంటాయి కదా, అవి తినడము ఎంత హాయిగా ఉంటుందంటే, సందడిగా ఉంటుందో చెప్పలేమండి. మేము అమ్మాయిలం కదండి, అందుకే ముందుగానే అందరం కలిసి ఏ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలో మాట్లాడేసుకుంటాం. మేము అనుకున్నట్టుగానే పండగ 3 రోజులు బట్టలు దగదగా మెరిసిపోయేలా ధరించేస్తాం. చక్కగా నగలు పెట్టుకుని అలంకరించుకుంటాం. మమ్మల్ని చూస్తే సంక్రాంతి లక్ష్మి వచ్చింది అని అందరికీ తెలియాలన్నమాట. కుళ్ళుకి చచ్చేవారండి మమ్మల్ని చూసి. ముగ్గురు అక్క చెల్లెళ్ళము ఎంత బాగుండేవాళ్ళము. లక్ష్మి, సరస్వతి, పార్వతిలాగా చక్కగా ఉండేవాళ్ళం. ప్రతిసారి నేను మాత్రం మా చెల్లెలకి పొద్దున్నే భోగిమంట దగ్గర లేపడం మర్చిపోకండి రా అని చెప్పేదాన్ని. పొద్దున్నే 4 గంటలకల్లా మా చెల్లెళ్ళు మా ఇంటికి వచ్చి తలుపు తట్టి మరీ లేపుతారు. అలా అందరం కలిసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని కూడా లేపి చక్కగా భోగిమంట వేసుకొని పెద్ద పెద్ద అన్నీ ఇంట్లో పనికిరాని చెక్క ముక్కలన్నీ తీసుకెళ్ళిపోయి చక్కగా ముందే రెడీ చేసి పెట్టుకునేటోళ్ళం. అక్కడ వేసేసి అందులో మేము చేసుకున్నాం కదా పిడకలు, భోగి పిడకలు వేసి దేవుడికి దండం పెట్టుకొని చక్క పేలాలు, మరమరాలు అందులో వేసి దేవుడికి దండం పెట్టుకునేటోళ్ళం. అలా మంట దగ్గర కాసేపు సమయం గడిపి ఇంటికి వెళ్ళి తలస్నానం చేసుకుంటాం. అందరం రెడీ అయిపోయిన తర్వాత మేము రీల్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. సరదాగా కొత్త బట్టలతోటి ఉంటాం కదా,
మా వీధిలో మా అక్క వాళ్ళు వాళ్ళ పిల్లలకి సాయంత్రం తలపై భోగిపళ్ళు పోస్తారు. భోగిపళ్ళు అంటే ఏమి లేదండి, రేగుపళ్ళు ప్లస్ పూల రేకులు, చిల్లర డబ్బులు కలిపి వేస్తారు. ఎందుకంటే పిల్లలకి దిష్టి పోతుందని. ఆ కార్యక్రమానికి మేమంతా చాలా సరదాగా వెళ్తాం. తర్వాత పేరెంటాలను పిలుచుకొని అందరికీ వాయినాలు ఇచ్చుకుంటారు. ఈ మంచిగా పసుపు కుంకుమలు ఇచ్చుకుంటారనమాట. సాయంత్రం అయ్యేసరికి ఇక మేము మొదలు పెడతామండి. వీధి మొత్తం పేరకల్లాపులు జల్లి చక్కగా అందంగా అలికినట్టుగా తయారు చేసి ఇక చూడండి ముగ్గులు పెడతాం చూడాలి. నా ముగ్గు బాగుందా, నీ ముగ్గు బాగుందా, ఎవరి ముగ్గు బాగుంది, ఎవరు నీట్గా పెట్టారు, అసలు ఆ పోటీలో ఎంత హుషారుగా పాల్గొనే వాళ్ళమో చెప్పలేను అసలు. ఇప్పటికీ నాకు ముగ్గులంటే చాలా ఇష్టం. మా ఇంటి ముందు ముగ్గులు లేకుండా సంక్రాంతిలో ఉండనే ఉండవు. తర్వాత ఎవరింటి ముందు వాళ్ళు మంచిగా పెద్ద పెద్ద ముగ్గులు వేసేస్తాం. మా ఇంటి ముందు నేను గొబ్బెమ్మలు కూడా పెడతానండి. మరుసటి రోజే సంక్రాంతి. పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసుకొని మంచిగా లంగా ఓణి వేసుకొని మంచిగా తయారైపోతా. ఫస్ట్గా గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వచ్చి పూజకు కావాల్సిన పనులన్నీ చేసేస్తాను. మా అమ్మకి హెల్ప్ చేస్తాను. పంతులు గారు ఇంటికి వస్తారు. మా అమ్మ నాన్న కలిసి పూజను చేస్తారు. పెద్దమ్మ వాళ్ళు పొంగడాలు, అరిసెలు, ఇంకా అరిసెలు, జంతికలు, చెక్కలు ఇలా రకరకాల పిండి వంటలు చేస్తారండి. నేను ఒక పక్క భోజనానికి కావాల్సినవన్నీ తయారు చేస్తూ ఉంటాం. కలగాయ కూర, తీపి పప్పు మాత్రం మా అమ్మ వాళ్ళే వండుతారు. కలగాయ కూర ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు? అన్ని కూరగాయలు వేసి వండుతాం. అమ్మ వాళ్ళు వీధిలో ఉన్న ముత్తైదులకు ఇంటికి పిలిచి పసుపులు పోస్తారు. తీపి పప్పు అంటే ఏమీ లేదండి, పెసరపప్పు వేసి పులగం వండుతారు. దాంట్లో బెల్లము నెయ్యి వేసి కలుపుకొని తింటారు. దీన్ని తీపి పప్పు అంటారు. చాలా చాలా బాగుంటుందండి. అసలు చిన్నప్పుడు మేము ఎంత ఇష్టపడి తినేటోళ్ళమో చెప్పలేము. తర్వాత ముత్తైదులు ఇంటికి పిలిచి పసుపు పోస్తారు. మా వీధి అందరం కలిసి ఊరి చివరున్న పేరంటాలమ్మలు అంటే పుంతలు, ముసలమ్మ, ఇట్లా చాలా పేర్లు ఉంటాయిలేండి. ఆ పేర్లు కొంచెం నాకు మర్చిపోయాను, అంత గుర్తులేదు ఇప్పుడు. వాళ్ళందరినీ వెళ్ళి దర్శించుకుంటాం. ఓ పక్కన పూజలు చేస్తూ ఉంటారు అమ్మమ్మ వాళ్ళు, అమ్మలు వాళ్ళును. మేమేమో అందరం కలిసి ఫోటోలు చక్కగా తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడంటే సెల్ఫీస్ వచ్చినాయి, అప్పుడు ఫొటోస్ తీసుకునేవాళ్ళం, కానీ అది కూడా చాలా తక్కువే. తర్వాత ఇంటికొచ్చి ఒక మూలన పెద్దలకు బోనాలు పెట్టి మొక్కులు తెచ్చుకుంటాం. బోనాలంటే ఏం లేదండి, భోజనాలు పెట్టుకుంటాం. ఇక్కడికి వచ్చాక బోనాలు అంటున్నారు, కానీ మేము చక్కగా వండిన పిండి వంటలన్నీ పెట్టి, బట్టలు పెట్టి, పెద్దలకి చక్కగా దీపం పెట్టి అగరబత్తులు వెలిగించి నమస్కరించుకుని వేడుకుంటాం. మమ్మల్ని చల్లగా చూడండి అని చెప్పి వేడుకుంటాం. అది పిల్లలకు కూడా మేము చేపిస్తాము. తర్వాత మా పెద్దనాన్న పెద్దలందరికీ మేము చేసిన వంటలు పెడతాం. వాళ్ళు తిని మెచ్చుకుంటూ ఉంటారు. కాకపోతే మా అన్నయ్య వాళ్ళు మాత్రం మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారనుకోండి. పెద్దవాళ్ళు కదా, మరి చెల్లెళ్ళని ఏడిపించాలి కదా. తర్వాత జంగాల వాళ్ళు వస్తారండి సంక్రాంతిలో. వాళ్ళు అసలు ఏం చదువుతారండి, మన పెద్దల వాళ్ళ దగ్గర నుంచి పేర్లు అడుగుతారు. పెద్దల పేర్లన్నీ అడుగుతూ వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటే వాళ్ళ గంటలు కొడుతూ పాటలు పాడుతూ వాళ్ళ పేరు మీద పొగుడుతూ వాళ్ళు మనకి దీవించినట్టుగా దీవెనలు అందిస్తూ ఉంటారండి. అసలు అది వింటుంటేనే చాలా హాయిగా ఉంటుంది. తర్వాత మేమందరం కలిసి సాయంత్రం చక్కగా మేడ మీదకి వెళ్ళి గాలిపటాలు ఎగరేస్తాం. ఆ రాత్రికి మా ఆంటీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అక్కడ మా కజిన్స్ అంతా కలిసి మంచిగా లైట్లు వేసుకుని డాన్సులు చేసుకుంటాం, పాటలు వేసుకుంటాం, ఇంకా చాలా గేమ్స్ ఆడుకుంటూ ఉంటాంలేండి. పేకాట అవి ఇక అన్నీ. ఇక మేము తెలుసు కదా మీకు కూడా, పేకాట్లు ఆడుకుంటాము, డబ్బులు పెట్టి కొట్టుకుంటాము. మళ్ళీని నీకెక్కువ వచ్చిందని చెప్పి. ఆ మరుసటి రోజు కనుమ. ఇక మా అత్త వాళ్ళు మా ఇంటికి వస్తారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా రకరకాల వంటకాలు తయారు చేసేస్తాం. ఆ రోజు కంపల్సరీ నాన్ వెజ్ డిషెస్ ఉంటాయండి. ఆ రోజు మేము ఊరి మన ఉంటాయి కదా అమ్మవార్లు, ఊరి చివరి అమ్మవార్లు, వారికి మేము నైవేద్యాలు పెట్టుకొని మంచిగా నైవేద్యం పెట్టుకొని వాటిని అందరం కలిసి తింటామన్నమాట.
అండ్ ప్రత్యేకంగా నాన్ వెజ్ ఉంటుందండి ఆ రోజు. ఇక మిగిలినది పశువులకి స్నానం చేయించి, వాటి కొమ్ములకి రంగులు పూసి, బొట్లు పెట్టి, పువ్వులు కట్టి, పూజ చేసి నమస్కరిస్తాం. ఆ తర్వాత ఇక మన ఇంట్లో ఉన్న అత్తయ్య, మామయ్యలు, నాన్నలు, బావలు, చెల్లెళ్ళు అందరం కలిసి మంచిగా కూర్చుని చలోక్తులు విసురుకుంటూ, హాయిగా వడ్డించుకుని తింటూ భోజనాలు చేస్తాం. ఎంత పుష్టిగా భోజనాలు చేస్తామనుకుంటున్నారు? అసలు కడుపు నిండిపోద్దండి. భోజనాలయ్యాక అందరం కూర్చుని మళ్ళీ పేకాటలాడుకోవడం, సరదాగా పాటలు పాడుకోవడం, బం ఇవన్నీ చేసుకుంటూ వెళ్తామనమాట. ఇక తర్వాత ఆ రోజు సాయంత్రం మేమందరం అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తాం. అక్కడ అమ్మమ్మలు, తాతయ్య, మామయ్యలు ఇక అందరూ కలిసి మాట్లాడుకుంటూ సంక్రాంతికి చేసిన స్పెషల్ డిషెస్ తింటూ అలా ఆ రోజంతా అక్కడ అలా సరదాగా గడిపేస్తాం. అంతా అయిపోయాక 3 రోజులు మళ్ళీ ఇళ్ళకు తిరుగు ప్రయాణమైన ఆ ప్రయాణంలో ఆ 3 రోజులు మనసులో నెమరు వేసుకుంటూ, ఆ జ్ఞాపకాలను తీయగా పదిలపరుచుకుంటూ, మళ్ళీ వచ్చే సంక్రాంతి కోసం ఎదురు చూస్తూ, వాటిని పదిలంగా మనసులో దాచుకొని, గుర్తు తెచ్చుకొని సంతోషపడుతూ ఉంటాము. ఇదండి మా సంక్రాంతి వేడుక అండి. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? అనిపిస్తే నాకు నా ఈ అభిప్రాయాల్ని, కథని మీరు వేరే వాళ్ళకి మా కథ కాదండి. ఇది నా అనుభవమే ఇది. ఇది వేరే వాళ్ళకి షేర్ చేయండి. మీకు కూడా ఇలా అనిపిస్తే మీ అనుభవాలని నాకు కామెంట్ రూపంలో పెట్టండి ప్లీజ్. నా పేరు మను కదా! ప్లీజ్. ఓకేనా? నేను మీ కామెంట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానండి నిజంగా. తర్వాత నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ అండి.